మీరెప్పుడైనా ఆలోచించారా? మన జెండా గాలిలో ఎగురుతుంటే, ఆ ప్రతి రంగు వెనుక ఉన్న త్యాగగాథలు ఎన్ని? మన ఫ్రీడమ్ ఎవరో మనకిచ్చిన గిఫ్ట్ కాదు. రక్తంతో, కన్నీటితో, ప్రాణాలతో కొనుగోలు చేసింది. ఇది మన భారతదేశం. కానీ మీరు చూస్తున్నది ఒక బందీగృహం. 1757లో ప్లాసీ యుద్ధం నుండి మొదలైన విదేశీ పాలన. సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని చీకటిలోకి నెట్టింది. ఆహారం మన నేలలో పండేది. కానీ మన పేగులు ఆకలితో కుళ్ళిపోయాయి. మన భాష, మన సంస్కృతి, మన హక్కులు అన్నీ కట్టడి అయిపోయాయి. మీ అందరికీ తెలిసిన గాంధీ గారు, నెహ్రూ గారు మాత్రమే కాదు. చరిత్రలో మిగిలిపోని వేలాది మంది వీరులు ఉన్నారు. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు ఆంధ్రుడైన వీరుడు, గిరిజనుల తిరుగుబాటుకి నాయకుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లోనే బ్రిటిష్కు వ్యతిరేకంగా తలపెట్టి బహిరంగంగా ఉరిశిక్ష పొందిన మొదటి స్వాతంత్ర్య యోధుడు. బేగం హజరత్ మహల్ ఓ మహిళా సింహం. 1857 తిరుగుబాటులో తన సైన్యాన్ని నడిపి పోరాడింది. ఇంకా ఎన్నో తెలియని వీరులు. వారి త్యాగమే మనకి ఈరోజు ఇచ్చింది. మీకు తెలుసా? 1947 ఆగస్టు 15న మాత్రమే కాదు, 1930 జనవరి 26నే పూర్ణ స్వరాజ్ సంకల్పం తీసుకున్నారు. ఆగస్టు 15 తేదీని ఎంచుకోవడం వెనుక కారణం అదే రోజు 1945లో జపాన్ సమర్పణ చేసుకోవడం, రెండో ప్రపంచ యుద్ధం ముగించడం. మన జెండాలోని అశోక చక్రం శాశ్వత గమనం, న్యాయం, ధర్మం సూచిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి 12 గంటలకు జవహర్లాల్ నెహ్రూ గారు ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ఇచ్చారు. 1947 ఆగస్టు 14 రాత్రి దేశమంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ నిద్రపోలేదు. ఒక పక్క ఆనంద కన్నీళ్లు, మరో పక్క విభజన బాధ. పంజాబ్ బెంగాల్ విభజనలో లక్షలాది ప్రాణాలు కోల్పోయాయి. కానీ ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు భారతదేశం ఒక స్వతంత్ర దేశం అయింది. స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి కాదు, అది ఒక బాధ్యత. మన పూర్వీకులు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ మన చేతుల్లో ఒక పవిత్రమైన దానిని మనం కాపాడాలి. దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతిసారి జాతీయ పతాకం ఎగురుతుంటే ఆ గాలిలో ఊగుతున్నది కేవలం బట్ట కాదు, ఆ వేలాది వీరుల ఆత్మగౌరవం. ఈరోజు మనం సాంకేతిక రంగంలో, అంతరిక్ష పరిశోధనలో, క్రీడల్లో, కళల్లో ప్రపంచానికి మన శక్తిని చూపిస్తున్నాం. కానీ ఈరోజు ఉన్న మన స్వేచ్ఛగాథ రేపు మన తరం గుర్తుంచుకునేలా మనం కూడా ఒక ముద్ర వేసి వెళ్ళాలి. ఈరోజు మీరు జాతీయ గీతం వినేటప్పుడు ఒక క్షణం కన్నుమూసి ఆ 200 సంవత్సరాల పోరాటం గుర్తు చేసుకోండి. మన స్వేచ్ఛ కేవలం చరిత్ర కాదు, అది మన ప్రతి ఊపిరి. జై హింద్, జై భారత్.